మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరి కన్నయ్య ఉన్నాడా? కామెంట్ చేసేయండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మ్యూజిక్ కాల్ పిల్ల. సో ఇదైతే మా కన్నయ్య లాస్ట్ ఇయర్ ఫోటోషూట్ అనమాట. జస్ట్ నార్మల్గా అలా సింపుల్గా ఇంట్లో ఐటమ్స్ అవి తెచ్చి నేనే డెకోర్ చేశాను. మంచిగా నిజంగా చాలా అంటే చాలా ఫేస్లో మంచి కలర్ వచ్చిందండి. చాలా బాగా సెట్ అయింది వాడికి. అయితే మాత్రం చూస్తున్నారు కదా ఎలా ఉందో, మీరు కూడా ఒకసారి కామెంట్ చేసేయండి. అయితే లాస్ట్ ఇయర్ నా తిప్పలు అయితే ఇంత అంతా కాదు, నిజంగా చెప్తున్నాను. వాడిని అలా రెడీ చేయడానికి, వాడికి ఆ గెటప్ ఉంచడానికి నేను పడిన తిప్పలైతే అంత ఇంత కాదండి. లాస్ట్ ఇయర్ మంచిగా చేపించుకున్నాడు అండ్ అలాగే ఫ్లూట్ కూడా మంచిగా ఉంచాడు. అయితే ఇలా ఏదో అలా 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 లాస్ట్ ఇయర్ అయితే జరిగిపోయింది. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇది వచ్చేసి ఈ ఇయర్ వ్లాగ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ ఇయర్ది స్టార్ట్ అవుతుంది. ఈ ఇయర్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ గెటప్ వాడికి ఇప్పటికీ కూడా సరిపోయింది. అయితే లాస్ట్ ఇయర్ కొంచెం పెద్ద సెటప్ అయింది, అంటే కొంచెం బాగా డ్రెస్సులు అవి పెద్దవయ్యాయి. ఈ ఇయర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. బట్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు చిన్నప్పుడు ఏంటంటే కొంచెం అల్లరి చేస్తారు. కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా వాళ్ళకి తెలుస్తున్న కొద్దీ మంచిగా ఉంచుకుంటారు. ఏదైనా మనం గెటప్ వేసినా సరే, ఈవెన్ మనం ఏదైనా వినటం అయినా సరే. మా వాడికి అయితే మాత్రం నిజంగా లాస్ట్ ఇయరే బాగా ఉంచుకున్నాడు, బాగా నాకు సపోర్ట్ చేశాడు అనిపించింది రెడీ చేయడానికి. ఈవెన్ ఈ ఇయర్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను, నేను లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ అయితే కష్టపడ్డాను. అంటే సెటప్ చేయడానికి, వాడిని రెడీ చేయడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. మరి ఏంటక్క ఎక్కడ నీ ప్రాబ్లం అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఫొటోస్ అండ్ వీడియోస్కి అయితే వాడితో ఫొటోస్ అండ్ స్టిల్స్ అయితే ఇప్పించడానికి నిజంగా నేను నా తల ప్రాణం అయితే తోక్కొచ్చిందనే చెప్పుకోవచ్చండి. ఏం లేదు, వాడితో అయితే చాలా అంటే చాలా స్టిల్స్ ఇప్పించాను. బట్ అవి ఏవి కరెక్ట్గా రాలేదు. మళ్ళీ సెకండ్ టైం అయితే స్టిల్స్ ఇప్పించాల్సి వచ్చింది. ఒకవైపు వాళ్ళ డాడీ ఫోటోగ్రాఫర్ అయితే ఫొటోస్ తీస్తూనే ఉన్నారు, వీడియోస్ తీస్తూనే ఉన్నారు, క్యాప్చర్ అవుతూనే ఉన్నాయి. బట్ ఏంటంటే ఏవి కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు. కానీ మళ్ళీ రెండోసారి అయితే తీపిచ్చానండి. రెండోసారి సెకండ్ అటెంప్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి. నిజంగా వాడికి ఆ గెటప్ అయితే మాత్రం చాలా బాగా సెట్ అయ్యింది. నిజంగా నా కొడుకైనా కృష్ణుడు అయిపోయాడా అనిపించినట్లు అనిపించిందండి నాకైతే మాత్రం. అంటే ఏ తల్లికైనా అలానే ఉంటుంది, బట్ నా కొడుకు నాకు ముద్దు కదా, సో నాకు అలా అనిపించేసిందేమో చెప్పలేను. యాక్చువల్గా ఈ వీడియోలో స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ వ్లాగ్ ఎందుకు పెట్టాను అంటే, నేను ఈ ఇయర్ ఇంకా మరి గెటప్ వెయ్యను, వాడిని ఇంకా కృష్ణుడిలా తయారు చేయను అని అనుకున్నాను. ఎందుకంటే సమ్ రీజన్స్ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, వాటి వల్ల అయితే వాడిని కృష్ణయ్యని చేయను అని అనుకున్నాను. బట్ ఏంటి అంటే ఈ ఇయర్ మళ్ళీ రాదు, వాడికి ఈ ఏజ్ మళ్ళీ రాదు అని మళ్ళీ సెకండ్ ఆలోచించి మార్నింగ్ చేయకుండా మనసు మార్చుకొని మళ్ళీ ఈవినింగ్ టైం అయితే చేశానమాట. అయితే ఇక్కడ మీరు వీడియో కానీ బాగా క్లియర్గా గమనించినట్లయితే, వాడిని నేను జస్ట్ కుండ అక్కడ పెట్టేసి చేతులు చూపించమ్మా అని చెప్పి వాడి చేతులకున్న భారాన్ని చూపిస్తూ ఉంటే అస్సలు ఒక్క తిన్నంగా అయితే ఉండలేదండి. వాడి ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి అయితే మాత్రం నాకు చాలా టైమే పట్టేసింది. అయితే ఒకటి, మనకి ఎంత టైం పట్టినా సరే, ఎంత శ్రమ పడినా సరే, అది ఇప్పుడు పడితే మనకి రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనకి తనకి చూపించడానికి ఒక మంచి మెమరీస్ అయితే ఉంటాయి కదండి. మంచి మెమరీస్ క్యాప్చర్ చేసుకున్న వాళ్ళం అవుతాం కదా. ఇవి వాళ్ళకే కాకుండా మనకి కూడా మంచి మెమరీస్ లా ఉండిపోతాయి కదా. సో అందుకే నేను ఎంత బాధలో ఉన్నా సరే వాడిని నెగ్లెక్ట్ చేయకుండా వాడికి మళ్ళీ గెటప్ వేద్దామని ఆలోచించి ఇలా నాకు వచ్చినంతలో నా దగ్గర ఉన్న ఐటమ్స్ లో వాడిని అయితే మళ్ళీ రెడీ చేశాను. సో ఇంతవరకు చూసారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారు కదండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోస్ రీచ్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.